నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసుని నాని చెప్తూ కొడుతానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసుని నాని చెప్పు తీసి కొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు. అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాయణ గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారో తెలియదు అంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక, మీరు నెట్టనారాయణ గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక. ఈరోజు కేశినేని నాని వ్యాఖ్యలు చాలా బాధ్యతారాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో 2,55,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేశినేని నాని? నిన్నటిదాకా ఆహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు.